సార్ ఒక అతనిది తన ప్రాబ్లమ్ మెయిల్ పెట్టారు మనకు. అతని పేరు సతీష్. పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 2 పిల్లలు ఉన్నారు. అయితే ఉద్యోగరీత్యా అతను సౌదీ అరేబియా వెళ్ళాడు 2 సంవత్సరాలకు ఒకసారి. అంటే కొన్ని నెలలకు ఒకసారి సెలవులకి ఇంటికి వస్తూ ఉంటాను. ఆ విధంగా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తన కాపురం అయితే సాగింది. కానీ గత కొన్ని నెలల నుంచి కూడా భార్య ప్రవర్తనలో మార్పు అయితే వచ్చింది. తనతో సరిగ్గా ఉండట్లేదు. నేను సెలవులకు వచ్చినా కూడా నాతో సరిగ్గా కాపురం చేయట్లేదు. అలాగే మాట్లాడటం కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. నేను ఏంటి అని అడిగినా కూడా సరిగ్గా స్పందించట్లేదు. తన పుట్టింటికి వెళ్ళిపోయింది. 2 పిల్లలను కూడా తీసేసుకుని ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారం అంతా కూడా తీసుకువెళ్ళిపోయి మళ్ళీ నా మీదే వేధింపులు కేసు చేస్తున్నానంటూ కూడా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇప్పుడు నేను ఏ విధంగా ఏం చేయాలి? ప్రస్తుతం నేను సౌదీలో ఉన్నాను. ఏ విధంగా ముందుకు వెళితే కనుక నాకు ఉపశమనం లభించే అవకాశం ఉంది? నాకు భార్య కావాలి, 2 పిల్లలు కావాలి అని అడుగుతున్నాను నేను. సర్వసాధారణంగా ఏంటంటే ఉద్యోగరీత్యా వేరే దేశాలకు ఇతర దేశాలకు వెళ్ళటం కానీ ఉద్యోగరీత్యా ఎక్కువ భాగం ఫ్యామిలీకి దూరంగా ఉండటం వాళ్ళకు వచ్చే రెగ్యులర్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఈ గ్యాప్స్లో ఏం జరుగుతుందంటే ఇంత సంవత్సరాలు ఇట్లా బయటికి వెళ్ళటం కానీ అట్లా జరిగితే ఏమవుతుందంటే మనుషుల మీద ప్రేమలు అనేవి తగ్గిపోతాయి. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇంకొక వ్యక్తులతో ఎవరితోనైనా సాన్నిహిత్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏంటంటే హ్యూమన్ నెసెసిటీస్ కోసం అని చెప్పేసి కొన్ని జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉద్యోగరీత్యా ఇట్లా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో జనరల్గా జరుగుతూ ఉంటాయి. అది ఏంటంటే ఇంకొకటి మీరు తెలియపరచాల్సింది ఏంటంటే నాకు ఈ 2 ఇయర్స్గా మీరు ఫ్యామిలీకి ఏ రకంగా మీరు ఇప్పుడు మనీ పంపించడము, మంత్లీ మనీ పంపించడము, మాట్లాడటము అంటే 2-3 డేస్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా మీకు కుదిరిన సందర్భాల్లో మీ రిలేషన్ అనేది ఏ రకంగా ఇన్ని సంవత్సరాలు గడిచింది అనేది మీకు తెలియాల్సిన విషయం. అది ఈ రిలేషన్లో మీరు కనుక ఈ రిలేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉండింటే ఈ యొక్క సడన్ పరిణామాలు అనేటివి జరిగేదానికి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు రెగ్యులర్గా మాట్లాడటం, రెగ్యులర్గా టచ్లో ఉండడం అవి ఉంటే ఈ ప్రవర్తన అనేది మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. సో మీరు అంటే ఈ ప్రవర్తన అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసినారనో లేకపోతే ఇంకొకటో జరిగింది వచ్చేమో. కానీ మీ రైట్ ఏంటంటే మీ పిల్లల్ని మీరు తెచ్చుకునే రైట్ మీకు ఉంది. మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఆమె మీ మీద పెట్టే కేసులను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోండి. ఆమె పెట్టిన కేసులకు ఎంతవరకు వ్యాలిడిటీ ఉందో కూడా, అంటే ఎంతవరకు ఆ కేసులకు బేస్ ఉందో కూడా, ఆ ఎవిడెన్సెస్ కానీ ఆ సందర్భాలకు కానీ ఎంతవరకు బేస్ ఉందో కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు. మీకైతే పిల్లల్ని చూపించడం కానీ మీకు ఆ రైట్ అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఇమ్మీడియట్గా మీరు నెసరీ కేసెస్ ఏమేమైతే జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ని పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమేమి పెట్టాలో పెట్టేసి అవి కోర్టులో పంపించినప్పుడు మీ పిల్లలను మీరు చూసే హక్కు, కలిసే హక్కు కోర్టులు కల్పిస్తాయి. అంటే ఆమె విడాకులు ఏం కోరుకోవట్లేదు కానీ వేధింపులు కేసు పెట్టింది భర్త మీద. వేధింపుల కేసు అంటే అదే నేను అంటున్నా. ఆ కేసులలో బేస్ ఎంత ఉంది, దాని స్టాండర్డ్ ఎంత ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. అది మీరు దగ్గర లేని సందర్భంలో జరిగినాయా ఇన్సిడెంట్స్, లేకపోతే చుట్టుపక్కల ఎవరు వీటికి సాక్ష్యాధారాలు ఎవరున్నారు అనేది మీకు తెలిసిపోతాయి. అవి ఎట్లా అంటే ఇంత స్టాండర్డ్గా ఇట్లా పెట్టింది, పోలీసులు ఏమో ఇంత ఇంటరాగేట్ చేయటం కానీ కౌన్సిలింగ్లు వేయటం కానీ జరగడం కానీ అటువంటివి ఏమన్నా కౌన్సిలింగ్లు అనేవి జరుగుతాయి. ఆమె పెట్టిన వేధింపుల కేసు మీద కానీ మిమ్మల్ని కానీ పిలిపిస్తారు. మీకైతే కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఎందుకు సిచ్యువేషన్స్ సినారియోస్ ఇట్లా అరేజ్ ఎందుకైనా అని చెప్పేసి మీకు పోను మీకు అర్థమవుతుంది. అలాగే ఈ ప్రాబ్లంలో ఒక విషయం అయితే ఉంది. అతను సౌదీలో ఉన్నా కూడా భార్య ఇక్కడ వేధింపులు కేసు పెట్టింది కదా, అంటే నిలబడే అవకాశం ఉందంటారు ఈ కేసు? వేధింపులు అంటే ఇప్పుడు రిమోట్ నుంచి కూడా వేధింపులు చేయడానికి అవకాశం ఉంది. దూరం ఉన్నామని చెప్పేసి దూరం ఉన్నా కూడా ఫోన్లలో కానీ లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి, వాటి గురించి అక్కడి నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళి తెమ్మని చెప్పటం, లేదంటే బయట నుంచి ఎక్కడైనా అరేంజ్ చేయమని చెప్పటం, లేకపోతే ఫైనాన్షియల్గా సతాయించడము, అట్లా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి ఉండింటే దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. మీరు యాక్చువల్గా మీ దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్, అంటే మీరు మంత్లీ అమౌంట్ ఫ్యామిలీకి పంపించిన ప్రూఫ్స్ కానీ మీరు మాట్లాడిన మీ కాల్ డేటా కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటే వాటిని బట్టి కొంచెం ఇంపాక్ట్ అనేది, ఆ స్ట్రెంత్ అనేది మీకు చూపించుకోవడానికి ఉంటుంది. నేను అట్లా బిహేవ్ చేయలేదని చెప్పడానికి ఉంటుంది. ఆమె పెట్టిన కేసుకు కొంచెం వీకెండ్ చేసే ఆధారాలన్నీ మీ దగ్గర ఉంటాయి.